సార్ మీరు ఇందాక కుటుంబంలో కూడా ఎవరు రంగా గారి జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏవి కొనసాగించలేదు అని అన్నారు మీరు. వంగవీటి శంతన్ కుమార్ గారు అట్లాగే ఇప్పుడు ఆ మధ్యకాలంలో వంగవీటి నరేంద్ర గారు, శంతన్ కుమార్ గారు చాలా కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, వారి సోదరులు మేఘనాథ్ గారు కావచ్చు, శ్రీనివాస్ ప్రసాద్ గారు కావచ్చు. తర్వాత ఈ మధ్యకాలంలో నరేంద్ర గారు చాలా ఆయన చైతన్యవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కలదిరిగినటువంటి దీనిని మీరు వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఈ భాగస్వామ్యాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అది డిస్టర్బ్ చేయడానికి తప్ప వేరే కార్యక్రమం కాదండి. కాదు. ఇప్పుడు నిజంగా ఆయన ఆశయాల్ని, ఆయన మనోభావాల్ని కొనసాగించాలనుకున్నప్పుడు ఉమ్మడిగా చేసుకుంటే గొప్పగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. ఎవరికాళ్ళు విడివిడిగా ఆయనకి ఆయన చేస్తాను, ఈయన చేస్తాను అది కేవలం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం చేసే కార్యక్రమంలా కనపడుతుంది తప్పించి నిజంగా ఆయన ఆశ సాధన కోసం చేస్తున్నట్టుగా నేనైతే 100% ఒప్పుకోను నేను. సార్, ఆశా కిరణ్ గారు ఇవాళ వచ్చారు, క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశిస్తారని చెప్తున్నారు. మీ పాత్ర ఎంతవరకు ఉందనుకోవచ్చు ఆశా కిరణ్ గారిని క్రియాశీలక రాజకీయాలకి తీసుకురావడంలో? వస్తే ఏ రాజకీయ పార్టీ ద్వారా ఆవిడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని మీరు అనుకుంటారు? ఆమెని రాజకీయాల్లోకి తీసుకొచ్చే దీంట్లో మాత్రం నా పాత్ర 0 అండి. లేదు. ఆ పాప తను ఇంట్రెస్ట్ తోటి ఈ ఆర్గనైజేషన్ కాపాడుకోవడం కోసం వచ్చానని చెప్పింది నాకు. రాధారంగా వచ్చిన తర్వాత చెప్పింది నాకు. వచ్చాడే చెప్పాను. కేవలం ఆ ఉద్దేశంతో వచ్చానని చెప్పి. సరే, రాజకీయంగా మీరు అడిగినట్టు ఏ పార్టీలో చేరతారు అని అంటే అది నేను కూడా అడిగా ఆ పాపని. మీరు అడిగారు? ఇప్పుడైతే ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు. ఫస్ట్ ఒక కట్టడిగా రంగా గారిని, నాన్నగారిని అభిమానించే వాళ్ళందరినీ ఒక కట్టడిగా తీసుకొచ్చి వాళ్ళకి నేనున్నాను అనే ఒక భరోసా కల్పించిన తర్వాత అప్పుడు రాజకీయ దీని గురించి ఆలోచిస్తాను నేను. అప్పుడు దాకా అయితే నేను రాజకీయాల గురించి ఆలోచించే ఉద్దేశం లేదు అని చెప్పింది తను. సార్, కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి గురించి నేనైతే మాట్లాడలేను, కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ గురించి వీళ్ళ గురించి చెప్పమంటే నేను చెప్తాను. కార్యకర్తలు కానీ సెకండరీ గ్రేడ్ లీడర్లు కానీ ఎవరో కూడా సంతృప్తిగా లేరు. ఎందుకు లేరు? అధికారంలో ఉన్నారు కదా. అధికారంలో ఉండొచ్చండి. అధికారంలో ఉంటే వాళ్ళు అనుభవించాలి కదా. కష్టపడ్డాడు అనుభవించాలనుకుంటాడు కదా. అది వాళ్ళకి దక్కట్లా. ఏదో గుర్తింపు నామం. నిజం, ఇది 100% నిజం. ఇది గ్రహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. లేకపోతే నష్టం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఇలాగే వాళ్ళని అసంతృప్తిగా వదిలేసేస్తే ఖచ్చితంగా 3 సంవత్సరాల తర్వాత ఆ నష్టం, ఆ ప్రభావం ఎంత ఉంటుందో తెలుస్తుంది ఎలక్షన్స్కి. అది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కళ్ళు తెరవాలి అధిష్టానం. అంటే ఎక్కడుంది అనుకుంటున్నారు లోపం మీరు? అది సిస్టంలో ఎక్కడుందో చెప్పే అంత ఇదైతే నాకు లేదండి. బట్ జరుగుతూ ఉంది, నష్టం జరుగుతూ ఉంది. కార్యకర్తలు, సెకండరీ గ్రేడ్ లీడర్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాకేమీ జరగట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మేము అన్ని సంవత్సరాలు కష్టపడ్డాము, ఆ పడ్డ కష్టానికి ఫలితం మాకు ఎక్కడా కనపడతలేదు అని చెప్పనే అసంతృప్తి మాత్రం తీవ్రంగా ఉంది. అమరావతి కళ పూర్తి స్థాయిలో సాకారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? సార్, అది ప్రయత్నం ఆయన మొదలుపెట్టాడు చంద్రబాబు గారు. ఒక రాజధానిని నిర్మించాలి, సృష్టించాలంటే అది ఒక 4-5 సంవత్సరాలతోటి 10 సంవత్సరాలకు అయ్యే కార్యక్రమం కాదు. అది ఒక సామాన్యుడిని అడిగినా చెప్పగలుగుతాడు. ఒక రాజధాని నిర్మించాలంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలండి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని నిర్మించాలంటే మీరు ఊహించండి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అది దానికదే అసలు అది ఉద్భవించాలన్న ప్రయత్నం ఎంత జరిగినా ఈయన ప్రయత్నం చేస్తున్నాడు సిన్సియర్గా. సార్, రంగా గారిని మీరు శాసనసభలో సైతం వారి నాయకత్వ పటిమని, వారి దీక్షా దక్షతల్ని చాలా అతి సమీపంగా, సన్నిహితంగా మీరు పరిశీలించినటువంటి కుటుంబ సభ్యుడిగా మీరు రంగా గారు జీవించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవారు మీరు భావించారా? జరిగేదా? 100% జరిగేది. 100% జరిగేది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కోస్తా జిల్లాల్లో తిరిగితే మీరన్నట్టు ఏదో కమ్యూనిటీ బలం ఉంది కాబట్టి జనం ఆ కమ్యూనిటీ ఎగబడ్డారు కాదండి. అన్ని కమ్యూనిటీస్ ఆయన కోసం ఎగబడ్డారు. మీకు చెప్తాను. ఇప్పుడు సార్, ఒక పీటల నరసింహారావు, ఆయన కులం ఏంటి? రిక్షా కార్మికుడు. ఒక ముదిగొండ పద్మ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన అమ్మాయి,
ఆమె కులం ఏంటి? ఒక మురళీధరన్, కేరళ అతను, మలయాళీ. వీళ్ళందరి కోసం పోరాడాల్సిన అవసరం ఉందా రంగా గారికి? ఆయన కులం కాదు, ఆయన మతం కాదు, ఏమీ కాదే వీళ్ళు. ఆయన ప్రాంతం కూడా కాదు. పోరాటం చేశాడు. అందుకనే అంత ఇక అలాంటి లీడర్ని చూడలేమండి. అలాంటి లీడర్ని నా భూతం నా భవిష్యత్తు అంతే చూడలేం. ఈజ్ ద లీడర్ అంతే. వరుసగా 3 ఎన్నికల్లో దేవినేని అవినాష్ ఓడిపోవడాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? 3 పార్టీల ద్వారా. అతని తండ్రే అతనికి శాపం. అంటే దాన్ని కొంచెం విశ్లేషిస్తే వాస్తవం అండి. అతని తండ్రే అతని శాపం. ఒక ఇండివిజువల్ అవినాష్ అయితే నేను ఓపెన్గా చెప్తున్నా మీకు, ఆన్ కెమెరా, అతను చేసే హార్డ్ వర్క్కి అతను ఒక స్థానంలో ఉండాల్సిన వ్యక్తే. బట్ అతని శాపం అతని తండ్రే. అంటే స్వయంగా దేవినేని రాజశేఖర్ గారు కూడా 2009 ఎన్నికల్లో యలమంచిలి రవి గారి చేతిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిత్వం స్వల్ప ఓట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మీకు దేవినేని కుటుంబం అంటే రాజశేఖర్ గారు తర్వాత అవినాష్ అసలు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది అలా అది మీరు అన్నట్టు అది అయి ఉండవచ్చు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూశారు, రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూశారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావిస్తున్నారు? ఇంకా వేరే ఆప్షనే ఉందండి తెలుగుదేశం పార్టీకి? ఉంటే చెప్పండి. మీరు తెలుగుదేశంలో ఉన్నారు అంటే అవునా? నా అభిప్రాయం అది. ఉంటే వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి మీరు. అంటే 2.5 సంవత్సరాలు పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వచ్చు కదా అని జన సైనికుల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఏమంటారు అభ్యర్థన కావచ్చు, కోరిక కావచ్చు, విన్నపం కావచ్చు, దానిని అధిష్టానం, తెలుగుదేశం అధిష్టానం, అధినాయకత్వం దానిని అంగీకరించే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు మీరే అన్నారు పొత్తు ధర్మం అని. ఆ పొత్తు ధర్మం చేసుకునే క్రమంలో ఎంఓయూలు ఉంటాయి. సహజం కదండి. ఇప్పుడు పొత్తుకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇన్ని సీట్లు, మాకు ఇన్ని సీట్లు, మీకు ఇన్ని మంత్రివర్గంలో మీకు ఇన్ని మంత్రులు, మాకు ఇన్ని మంత్రులు, అట్లా ఒక ఎంఓయూ ఉంటుంది. ఆ ఎంఓయూలో ఉంటే ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలి. ఆ ఎంఓఈలో ఉంటే ఉందో లేదో తెలియదు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, చంద్రబాబు గారికి తెలియాలి, వాళ్ళిద్దరికే తెలియాలి. అద్భుతం శ్రీనివాసరావు గారు. భవిష్యత్తులో వంగవీటి రాధాకృష్ణ గారు, వంగవీటి ఆశా కిరణ్ అంటే ఎవరి వైపు మొగ్గు చూపుతారు? మేము చూసిన లీడర్షిప్ రంగా గారండి. ఆ క్వాలిటీస్ ఎవరిలో ఉంటే వాళ్ళని నిర్మోహమాటంగా వాళ్ళని ఫాలో అవుతాం. అందులో అనుమానం లేదు. ఇద్దరికి అవకాశం వస్తుందని అనుకుంటున్నారా? ప్రత్యక్ష ఎన్నికల్లో నేను ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. అంటే వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు, ఇద్దరు తెలుగుదేశంలోనే ఉన్నారు. కానీ ఎందుకు సైద్ధాంతికంగా విభేదిస్తున్నారు, లేదా వ్యక్తిగతంగా విభేదిస్తున్నారు, కుటుంబపరంగా విభేదిస్తున్నారా? ఎందుకు? చెన్నుపాటి శ్రీను అనే వ్యక్తి ఇస్ నథింగ్ అండి. నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎవరు అడగరు. ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నా నన్ను ఎవరు అడగరు. బట్ వంగవీటి రాధాకృష్ణ అనే వ్యక్తి రంగా గారి అబ్బాయి. నువ్వు ఒక పార్టీలో చేరుతున్నావంటే నిన్ను క్వశ్చన్ చేయడానికి రంగా గారిని అభిమానించి జనం, ప్రజలు ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలా. ఇవాళ మీరు ఆన్ కెమెరా రంగా గారు బామ్మరదని చెప్తే తెలుసు, లేకపోతే ఐఎమ్ నోబడీ కదా. నన్ను ఎవరు అడగరు నేను ఏ పార్టీలో ఉన్నా. అద్భుతమైన సమాధానం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి చెన్నుపాటి శ్రీనివాసరావు గారి అంతరంగ ఆవిష్కారాన్ని ఆ విధంగా వారు ఆవిష్కరించారు. మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుంది వారి అంతరంగ ఆవిష్కారం అని భావిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం శ్రీనివాసరావు గారు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.